ఓ మహానేత అకాల మరణం అశేష జన హృదయాల్లో అంతులేని ఆవేదన కలిగించింది. తట్టుకోలేని వందల మంది అసూలు బాయటం చరిత్ర సృష్టించింది. ఎక్కడా కనీవిని ఎరగని రీతిలో ఒక మనిషి కోసం ఇంతమంది గుండె పగిలో బలవన్మరణాలకు పాల్పడినప్పుడు ఒక గుండె చలించిపోయింది. ఇంటి పెద్ద దూరమైన తన పరిస్థితిని అన్ని కుటుంబాల స్థితికి అన్వయించి చూసినప్పుడు వారిని ఓదార్చాలనిపించింది. యాదృచ్ఛికంగా గుండె లోతులోంచి వచ్చిన మాట, దాన్ని వమ్ము చేయాలని జరిగిన రాజకీయ కుట్ర ఫలితం ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి ఆవిర్భావం. దాని పురిటిలోనే చిదిమేసే కుట్రలో భాగంగా పాలక ప్రధాన ప్రతిపక్ష పార్టీలు జతకట్టి జనాల కష్టాలను గాలి కొదలటం, ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ ఎన్నికపై నడుస్తున్న చరిత్ర. ఓదార్పు. ఈ మూడక్షరాలు ఢిల్లీ పెద్దల్ని గడగడలాడించాయి. కాంగ్రెస్ నాయకత్వాన్ని వణికించాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కొత్త చరిత్రకు బీజం వేశాయి. రాజకీయంగా ఎన్నో సంచలనాలకు కేంద్రమయ్యాయి ఈ మూడక్షరాలు. ఢిల్లీ నాయకత్వాన్ని కదిలించాయి. పెనుమార్పులకు కారణమయ్యాయి. అనూహ్య పరిణామాలు ఢిల్లీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీశాయి. రాష్ట్రంలో కొత్త పార్టీ అవతరించేందుకు ఈ మూడక్షరాలు కారణమయ్యాయి. ప్రజల ఆకాంక్షలు, మహానేత ఆశయాల్ని ప్రతిబింబిస్తూ జన సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్ జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా, అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా. అప్పుడే పుట్టిన పార్టీ 125 చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని కదిలించేసింది. 30 ఏళ్ల పార్టీకి లీడర్లు తప్ప క్యాడర్ లేకుండా చేసింది. పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం చెందారు. ఇంతమంది కావాలి, ముఖ్యమంత్రి ఒక్కరు కావాలైపోయారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణ వార్త విని గుండెలాగిన కుటుంబాన్ని పరామర్శిస్తానని నల్లకాలువ సాక్షిగా సెప్టెంబర్ 25, 2009 ప్రకటించారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. నేను మీలో ఒకరిని అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా సభాముఖంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ సభా వేదిక ద్వారా చేతులు జోడించి వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపాలు తెలుపుకుంటున్నాను. కుటుంబ పెద్దను కోల్పోతే కలిగే కష్టమేంటో తెలిసిన వ్యక్తిగా బాధిత కుటుంబాల్లో భరోసా నింపుతున్నారు. నాన్న తనకు ఈ రాష్ట్రంలో పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని అశేష జనవాహిని సాక్షిగా మాటిచ్చారు వైఎస్ జగన్. మహానేత వైఎస్ఆర్ సువర్ణ యుగాన్ని తిరిగి తెద్దామనే సదాశయంతో ఏప్రిల్ 9, 2010 జన హృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. తండ్రి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు.
హైదరాబాద్ నుంచి గన్నవరం వరకు విమానంలో వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసంద్రం ఘన స్వాగతం పలికింది. రాజన్న తనయుడిని చూసి మురిసిపోయింది. గన్నవరం నుంచి మహార్యాలీగా ఓదార్పు యాత్ర ప్రారంభమైంది. పోటెత్తిన అభిమానంతో హనుమాన్ జంక్షన్ జామ్ అయింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా మహానేత కుమారుడిని చూసేందుకు వచ్చిన వారితో రోడ్లన్నీ నిండిపోయాయి. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో మహానేత నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించి ముందుకు కదిలారు వైఎస్ జగన్.